పట్టగా ఆరి తల్లికి మల్లానము మా తల్లికి పూసన్నగా లగచ్చరికి చేసినగా శ్రీసాబకు నొక్కినగా మూతల్లికి అమ్మాని కదా నమ్మాని కదా అమ్మాని అయిపోయింది పని మిదిగిలో కాలు పోయిందా చేదు పోయిందా అనుకుంటే ఏం బాగా ఉండకూడకంటే చెప్పిన మాట అయినావు చేతుకురావు నువ్వు చేసిన కట్టలేదంతా అవురా నిన్ను పోయి ఖాళీ రోడ్డు బొమ్మ చెప్పినావు కట్టు నువ్వేమన్నావురా రాజచ్చుండి పోరాన్నావు నేను నమ్మిపోయినా అరే రాదన్నప్పుడు ఓళ్ళంటే పోమంటారు రాముడు కొడుక అంటే పోయినా కాలు చేతుకుంటా నువ్వేమన్నా అన్నావా ఏమన్నా సరే అది ఓడిగా అయింది పోయింది పొర పెడితే వస్తుందా ఇక అది రాదు బిడ్డే మరి మందు నీకు ఏమైనా గుర్తుందా నాకు ఒక్క చెట్టు గుర్తులేదు మందు గుర్తులేదు మరి పొదవా మందు పెట్టా తాగుతావా తాగుతా ఎలా వస్తారా గులగల మందు ఉండకూడదు అదా మందు పోసేది ఉంటే కోటలు రా పోయి మరి కోటల్లో పోయారంటే గడ్డి మంది ఇక దానికి తోడేంచింది లేదు దాని మించింది లేదు కోటల్లో పోయి దాని మీద ఇంకొక 4 గుడ్లు అన్ని పెడతా గుడ్లు పెడతా చికెన్ పెడతా మటన్ పెడతా దాపిస్తా చేస్తా 5 కిలో గడ్డి మంది చచ్చిపోవాలని తగ్గదురా సరేరా పోయి సరే బిడ్డే ఆలుగడ్డ పోదామా ఆలుగడ్డకు అబ్బో అది ఆలుగడ్డ మంచిగా దంచి 100 వస్తు కట్టాయి 100 వస్తు వేసి కడతాడు ఆలుగడ్డ పోతామంటే ఆరాం తిరుగుకుంటా ఉంటావు బిడ్డే వేరేగా కూర ఎక్కది నువ్వు ఏ కూర పప్పులు ఇప్పుడు తినదు తింటే దోరపప్పు తింటే బీరేగా ఆడకుంటే లేదు మరి ఆలుగడ్డకు బదలు ప్రాణం పోయింది చెప్పు అరే చూర్ణం చేస్తాడు గొక్కనంతా బిడ్డ సరే అక్కడ అంటే మరి గుత్తే గోదమా గుత్తే సూర గుత్తన్న కొడుకు వాళ్ళ అన్న కొడుకు ఆయన కట్టు కడతాడు మందు గోళీలు కూడా కట్టిస్తాడు ఆయన దగ్గర పోయినామంటే నీ కాలు సెట్ అవుతుంది ఆడుకద్దా మరి అక్కడ అయితే ఇక్కడ కంఠేశ్వరం పోదాం కంఠేశ్వరం కాడ దుర్గాయన డాక్టర్ అక్కడ ఉన్నాడు మరి ఆయన మందు పెడతాడు గోళీలు ఇస్తాడు అన్ని ఇస్తాడు కంఠేశ్వరం దగ్గర ఉంది బిడ్డ చెడ వెక్కుడికి ఉన్నది దగ్గర నుంచి పోదాము కంఠేశ్వరం పెడితే కట్టు అవుతుంది వారి ఎక్కడ రద్దు ఆడద్దా మరి తేలపల్లి పోదామా అమ్మాయి తేలపల్లి ఆడేమన్నది ఆడ ఏమి చేస్తాడు మందు పోస్తాడు మందు తాగుడు మందు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు మందు విందు వాడిని బంద్ తిరుపతి అంగట్టాల ఒక ఇంటవా ఎన్ని బంద్ అయినా ఈ కోటలు తెల్లగాళ్ళు బంద్ అంటే మాత్రం రాను ఇవన్నీ అవసరమైతే ఇంత ఎర్ర మందు వస్తాం ఒక పెగ్గు తెల్లవాళ్ళ మాత్రం తాగదు అయ్యా నేను రావటము నీ ఖాళీ ఇవ్వటమా ఏమిరా నా అస్తం మోపలే చేయమోపలే ఇంతలో పోయిందా వచ్చిందా
సరే మరి సభవారి చెప్పు రమ్మన్నావు అందుకు కథ చెప్పండి. అయ్యో ఎందుకనగా మీ యొక్క తల్లేట అదను తల్లి తెలియదు నాకు. ఏమంటే నిన్ను రమ్మని చెప్పి తరువు చేసి ఉన్నది స్వామి. రాణి మా నగరం ఏమిటి, మీ దేశం ఏమిటి, అవును. నీ తండ్రి అని చెప్పి అని అడుగుతున్నావా? అవును ప్రభు. రాణి మా దేశము మా రాజ్యము చెప్పల్లా? చెప్ప ప్రభు. హరే కాంతమదేవి మా అన్న మా తండ్రి ఇలే గుర్తు నేను చేసండి పిల్లగాన్ని నాకు చెనా అన్న అందరు ప్రభు. మరి అయింది నిజమే. నా తమ్ముడు చెల్లి ఉన్నారు. మా చెల్లి చూసండి పిల్లి సందర్భ సందర్భ ఆ సందర్భ మీరంతా ఉన్నది ప్రభు. అయినా నీ జనని రమ్మని ఆజ్ఞాపించాను. మా అమ్మ నేను ఎక్కడ ఉన్నది? అక్కడ పాఠశాల నా తల్లి గృహంలో ఉన్నది. రమ్మన్నదా? నువ్వు నీవా? మా జనని రమ్మన్నదట. అందుకు కారణమేమో పొద్దునాను అమ్మా నా తల్లి నాయన చిన్నానన్నా ఇవల్ల నా యొక్క సుఖడం ప్రేమతోటి పెద్ద వేసుకొని పెంచుకున్న ఆడముద్రలతోటి గోరుముద్రలతోటి ఎన్న ముద్రలతోటి పెద్ద వేసుకున్న ఆయన నాకు ఒక కుమారుడు నాకు ఒక కుమార్తె. నాయన ఈనాడు దినమందుడు ఒక పాఠశాలలోకి వెళ్ళి చదువుకొని వచ్చింది కదా. ఆ కళ ఈ కోట కాస్తి నచ్చింది. ఎంత ఆకలిందో ఇంత దూపలేదు. ఆకలి దూపలు తల్లికే తండ్రికి ఏమరిక ఎద్దు ముద్దలో పనిచేస్తాడు కానీ ఆకలి కొడుకులు ఆకలి ఆకలి జరుగుతుంది. కన్నా తల్లికి కలిమాయ గుర్తు. మీ ఆకలి నాకు ఎరగ నాయన అన్న భోజనం పెడతా. అమ్మా నీ చేయితోటి మాకు అన్నం ముదిస్తావు. అన్నం ముదించి మళ్ళా చదివడి పోయి ఆ 15 రోజులు పోయి రావాలా? అవునాయన చెప్పిన మాట అలా వేస్తాలి. నాయన ఇష్టం పల్లెంలా ఆమె దోసగా వంకాయ కూర గుబ్బగుబడిగా గుమ్మడికాయలు పాలనేతడు పరమన్నములు అన్న పోయి ముద్దులయ్యా
మంత్రుల కొడుక పుట్టార పోయిన బుద్ధిచ్చి మళ్ళీ పాఠశాలకు వెళ్ళి రండి నాయన. దేవా మా అమ్మ అన్నం పెట్టిన అది ఈ అన్నం కావున భుజించినాను. అమ్మా చూడు, రే తొక్కరా అబ్బాయి గారు. నీ మనసులో మాట నాతో చెప్పినావు. అవును నాయన. కుమారా, మన కులమేమో రాజులా కులము. అవును చేసండి పిల్లగాడివి చదివబడిపోయి వచ్చి అమ్మన్నావు. అవును నాయన. మన టైం అయితే నాది 11 ఉదయపోయి చదువు స్వామి చేసుకొని వస్తాను. వెళ్ళిరా నాయన. పోలా స్వామి చల్లగా పడుతుంది. ఏ పిల్లలు మీకు పెట్టించిన పాఠములన్నీ గట్టి చేశారా? అయ్యా, నువ్వు ఏ మనీ ఇప్పినావు ఆహా. ఒక మనీ ఇస్తే నేను పని చేసినావు. చేసినారు. మరి చదువు ముందు, చదువు తర్వాత ఏమి సాము. సాము కదా. అవును. మరి చదువు చెప్పండి. మీకు చదువు చెప్తాను. ఆ. చెప్పిన పాఠం గట్టిగా గట్టి చేయండి. అదా మీరు ఇప్పుడు వరీలు ఆహా. ముందు చెప్పండి. చెప్పండి. చెప్పంటాను. సరస్వతి గోదావా శివాయ కులసిద్ధం. సరస్వతి గోదావా శివాయ కులసిద్ధం. సరస్వతి గోదావా శివాయ కులసిద్ధం. సరస్వతి గోదావా శివాయ మీకు పాఠం చెప్పి ఉన్నాను. ఈ చెప్పిన ప్రకారంగా మీరు యొక్క గట్టి చేయండి ప్రభు. అదా ఏమి చదివడిలో అవును. ముందు చెప్పింది ఆహా. చదువు. చదువు. మరి మీ కళ్ళమ్మ కూడా చదివితే ఎటు పోయినా కానీ నీ మాట వేసుకొని వస్తాము. అవును. సరే, ఆ. చదివేమో చదువుకు ముదురు, సాముకు లేక లేత. లేక చదివేమో నువ్వు అన్నమాట. పందులు. ఆ? ఓ పందులు. పందులు మేము పందులమా? పందులలో అక్షర కుక్షి మేగిరి పక్షి నీ నేరికే నా మట్ట దొడ్డు ఉన్నది. పందులు, పందులు. అక్కడ కూడా సార్ అక్కడ కూడా సార్ అట్ట కాదా ఎడ్డి మాస్టర్ అని ఎడ్డి మాస్టర్ ఎడ్డి మాస్టర్, శభాష్. ఎడ్డి మాస్టర్. రాజులే రాజులు రాజులే అట్లా ఎడ్డి మాస్టర్ అని ఎడ్డి మాస్టర్. పంతులు ఎడ్డి కాదురా పంతులు. పంతులు ఏ నీకు అంత ఇష్టం అంటారు. ఏ పంతులు ఏ పంతులు సార్ 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడు అన్నా అతయ్య, చదివేమో ముందు. మా కులములో మా అమ్మ బాధపడి
నేర్పినాడు. అవును నాన్న. నీవు కూడా అలా చెప్పినావు. అవు. మరి చదువు తర్వాత ఆ. ఏం చేద్దాము? సాము నేరాలి. సాము ఆ. బాగా పల్లెం పట్టుకొని అవు. మీ కులము రాగము అవు. ఈ పల్లెం పట్టుకొని చేయాలా? అవును నాన్న. మీరు రాజులు. ఇవాళ నేర్చాను ఏం చేసినావు? చదువు. చదువు ఇయ్యాలని చేసినావు. నిన్నమన్నా నేరలే. ఏం చేసినావు మరి నువ్వు? కదా? మరి నీ గుణమంతా వచ్చినావు వీడికి. స్వామి వందనం. చల్లబడి ఎట్రండి రాగా స్వామి, మన గురి వరిలు చెప్పినాడు అవు నీవు తోటి పిల్లాడివి, అవు కానీ నీ ముందు వెనుక. మరి చదువు ముందు చెప్పినాడు, అవును. మరి స్వామి చేయాలి కదా. అవును. మనం నువ్వు చేస్తే నీ ప్రకారం చేస్తాను. ఇప్పుడు మీరు రాజులు అయితే చదువు ముందు నేర్పాల, చదువు తర్వాత సాము నేర్పాల, సాము తర్వాత యుద్ధం నేర్పాల, యుద్ధం తర్వాత ముష్టి యుద్ధం నేర్పాల. అదా ఆ, మొదలే పను మొదలు మొదలు పెట్టాలా? ఆ. అట్లనా? ఆ. మరి నేను ఏ విధం మొదలు పెడతా ఆ విధం నువ్వు చేస్తావా? నువ్వు ఎలా చేస్తావు ఆ, అలా చేస్తాను, కాకుంటే అడుగుతాను. అట్లనా? నాకేమొస్తావా? చేస్తావా? నువ్వు ఏం రాదు కదా, ఏం రాదు. నేను నేర్పుతా. రేపు తందనాన బాలు నందనాన సాము కత్తి విద్య, కర్ర సామేసుకుంటే కర్ర సాము. రేవిడి పోయినా కానీ మీ కులములు అది దండ ఆలోచన కానీ అవు. అడిగిస్తాం. అంటే ఏమైపోయింది? 60 మంది దండు వాళ్ళు వచ్చినా ఆ దండుని అదిరిచ్చే ఒక దమ్ము ఉంటది అన్నట్టు కదా. ఈ రాజుల్లా. మరి సామైపోయింది. ఆవు. అన్ని సామల కన్నా ఆ, ఏ సామ పెద్దది? ముష్టి యుద్ధం. గుద్దవాడపిడి. గుద్దులాడ పీడి అంటారు. అట ముష్టి యుద్ధం. ఎట్టున్నారో గుద్దవాడపిడి, ఎట్టున్నారో గుద్దవాడపిడి. పైసలు పెద్దవాడి సామ కల్ల సాము, ఆవు. కత్తి సాము, ఆ. కర్ర సాము, ఆ. ఇవన్నీ చెప్పినాం. తెలుసు. గుద్దలాడబడి ఆ. చెప్పు. చెప్తాను అన్నాడు. ఆ? రామ రామ జయ రామ రామ అదా వారెవ్వ. సుమంత అయ్యా ఏమని పట్టిపడిపోయి అట్టగాదయ్యా. సాగు లోపల ఒక్క నువ్వు ఎక్కడికి ఒక ఏంటి
అదేమన్నాడు మొదలు నీవు మొదలు ఏం చెప్పాడు ఒక కట్టెలో పడిపోయింది ఒక్కటే అక్కల పడిపోయింది అబ్బా ఏమనుకున్నారని పిల్లగాడు ఒక్క చెప్తే రెండు చేస్తున్నాడు రాగు ఈ యొక్క పెద్ద నాగరెడ్డి తమ్ముడు చిన్న నాగరెడ్డి మరి వీళ్ళ చెల్లె ఎవరు చెల్లె ఎవరు సంగమ్మ. మరి వీళ్ళ అన్న చనిపోయిండు నాగరెడ్డి పెద్ద నాగరెడ్డి చనిపోయిండు ఈ చిన్న నాగరెడ్డి పెంచి పెద్ద చేసి ఎవరు పెద్ద చేసిండ్రు అంతమ్మ అంతమ్మ అంటే ఎవరు వీళ్ళ వదినే పెద్ద నాగరెడ్డి భార్య వీళ్ళ వదినే అంటే ఒక కొడుకుతో సమానము బిడ్డతో సమానం వీళ్ళని పెంచి పెద్ద చేసి పాలపోతలతో ఎలుకలతో పెంచింది ఒక్క మాట మరి అన్ని సాములు చెప్పినావు అన్ని నువ్వు అన్నట్టు చేసినాము కానీ ఈ సాముల నా చేయి దారింది నువ్వు పడిపోయినావు మరి నువ్వేమంటావు అంటే ఏమంటావు అంటే నీవు ఈ సాములో గెలిచి నువ్వు నా మీద ఒక అటుగా నేర్చి కొట్టినావంటే నీవు మాత్రం గడుసు పిండం ఉన్నావు ఎంత కడ్డు పిండం ఉన్నావు కదా నువ్వు చెప్పిన సామి అవును నేను చేసిన నిజమే నీ వడ్డం వస్తే నేను పట్టా అవును మొదలలో నేను కింద కొట్టావు అవును మొదలు నేను కింద కొట్టావు అవునవును ఇప్పుడు నువ్వేమన్నావు ఎంత కాదు పిండి అవును మరి పంతులు గారు వన్న పోతుండి అతన్న తాగుతుండి ఒరే పొడనగాని కొండుండి ఎంత కట్టపిండమురా ఏ తల్లి అన్నదో రంగుల సోచని చెప్పి మా అమ్మకు పేరన్నాడు మరి కట్టన్న మాట నా తల్లి వద్ద పోయి మరి కట్టగుట్టినా మంచి గుట్టినా నా అమ్మ వద్ద పోయి అడుగుతాను సరే ఆయన నీ ఇంటికి వెళ్ళిపోతావా చాలా చాలు ఇవన్నీ నా సామధానాన్ని లెక్కదారు అవును నన్నే ఎత్తేసినావు అవును పోన్నావా వెళ్ళి మా తప్పు క్షమించండి సరే పోతున్నాను చల్లగబడి వెళ్ళి ఓయమ్మ కన్నా తల్లి నా చెలిగండి మగము చిన్న పోయినాది ఆమె సన్ని మగము హాలిపోయినాది హండ కారము చెప్పని చెప్పి అడుగుతున్నావు నాయనా కుమారా ఈ స్కూల్లో బడిలోకి పోయి ఇన్ని రోజులు వచ్చేటప్పుడు గిలగిల నవ్వుకుంటా అమ్మా అని కూడా గిలగిల నా దగ్గరికి వస్తుంటుంది కానీ ఇవాళ దినం నాడు చిలిగండి మొక్కలు చిన్న వేసుకొని అంశాడు మొక్క మాలిపోయింది నీ కడ మొక్కలు చిన్న వేసుకుని నా వద్దకు వస్తా నువ్వు ఏమి బాధలు
మళ్ళా ముఖం చిన్న చేస్తాను వచ్చావు. ఏమి బాధ ఏం కష్టం అమ్మా. ఎవరేమన్నారు? చదివడికి బుద్ధి జ్ఞానము విద్య అని నిలుచుకున్నాను. కావున మరి అంటే సాముల కంటే కర్ర సాము పెద్దది, కర్ర సాము కంటే కడి సాము పెద్దది, అన్ని సాముల కంటే గుద్దురాడపిడి అని చెప్పి సంతులు గారు చెప్పినారు. ఆయన అన్న ప్రకారమే గుద్దురాడపిడి ఆట ఆడినాము. మన మొదలేమో నన్ను కిందేసింది. ఎవరు? పంతులు గారు. బదులేమో ఆయన మాట నమ్మి గ్రహింపి కిందేసినాను. ఆయన ఏమన్నాడు? ఎంత కట్టు పిండి ఏమన్నాడు? అతనేమన్నాడు? ఓరి కరమణ, ఎంత కట్టపిండము, అందుకే మీరు ఉట్టగానే మీ తల్లిదండ్రి కాలమైండు, కట్టపిండం అని చెప్పి నాకు పెరిగిపిండు. మరి నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? నాకు పూజ చేసి నుంచి నీవే తల్లివి, నీవే తండ్రి. ఇదేమమ్మా? ఇవా పరంగామా? మరి ఆ యొక్క పంతుల మాట అన్నది, ఈ పిల్లవాడు చిన్నవయ్యి, మరి నా తల్లి ఉన్నది, కానీ నా తండ్రి అయితే కనిపించలేడు. చిన్నప్పటి నుంచి వస్తున్నా, మరి నా తల్లిని తన్ని వివరాలు తెలుస్తాయని ఈ పిల్లాడు బుద్ధి నేర్చిండు, చదువు నేర్చి సంస్కారం నేర్చిండు. నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. మరి జరిగిన మోక్షమంతా చెప్తున్నట్టు పడుచు రక్తం పారలాడుతున్నాడు, ఉడుకు రక్తం ఉడుకులాడుతుంది. ఆ కోపానికి వచ్చి పిల్లగాడు పోయి ఏమవుతాడు? అన్న లెక్క ఏడ దొరుకుతాడు నాకు. ఆ కాక దగ్గరికి పోయారంటే అన్న లెక్క పిల్లగాడిని చంపారంటే దేవా ఎన్నున్నా కానీ ఈ కాలబోడగ మమ్ము గొప్ప గుడి చేసి ఇట్లా ఇస్తున్నావు. నువ్వే హవపడుతున్నావు, నేనే హవపడుతున్నా. అమ్మా అమ్మ మన దేశం లేదా మన దేశం లేదా, రాజ్యం లేదా, నా తల్లిడా ఎప్పుడు నువ్వు అగుపడుతున్నావు అని పడుతున్నావా కొడుక? నాయనా, నేను నిన్ను కన్నా తల్లి నేను, నీ తండ్రి లేడు. ఆ భగవంతుడు వరం చొప్పున దేవుణ్ణి వేడుకుంటే నీవు నీ చెల్లెలు సందర్భ జన్మించు. మీ తండ్రి లేడు రా నా కొడుకా. నాకు కుమారుడు ఒక బిడ్డ జలమిచ్చేది కానీ తండ్రి లేడు లేబోడు. అమ్మా నా తండ్రి